మెన్స్ట్రువల్ సైకిల్ జరుగుతున్నప్పుడు వేడి చేసే పదార్థాలు నువ్వులు ఎర్లీ ఏజెస్లో పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అనేది అవుతుంది అనమాట. అంటే వాళ్ళకి కూడా తెలీదు. మెన్స్ట్రుయేషన్ అనేది ఇప్పుడు దాదాపు మెయిన్ స్ట్రీమ్ జీవితంలోకి ఇంటిగ్రేట్ అయిపోయిందని చెప్పొచ్చా అండి? పూర్వకాలంలో మాదిరిగా ఒక 15 days పాటు బయట ఎవరిని టచ్ చేయనీయకుండా. ఈ మధ్య ఎర్లీ మెన్స్ట్రుయేషన్ ఎందుకు చూస్తున్నాము? పిల్లలందరూ కూడా జంక్ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారు. దాంట్లో హార్మోన్స్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. సృష్టికి ఆధారం ఆడది అని ఒప్పుకుంటాం, కానీ చాలా సహజ సిద్ధంగా ప్రకృతికి కారణాల వల్ల జరిగే కొన్ని ఋతుక్రమాలకి వాటికి మనం చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యే సంస్కృతి నుంచి ఇప్పుడు బయటపడుతున్నాం. ఇవాళ మెన్స్ట్రువల్ హైజీన్ గురించి, మెన్స్ట్రుయేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ క్రాంతి శిల్ప, ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్. బహుశా చాలామంది బిడ్డల్ని వారు ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చి ఉంటారు. అలాగే సహజ సిద్ధంగా జరిగే ఈ ప్రక్రియ గురించి అడుగుదాం. హ్యాపీ టు హ్యావ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మెన్స్ట్రుయేషన్ అనేది ఇప్పుడు దాదాపు మెయిన్ స్ట్రీమ్ జీవితంలోకి ఇంటిగ్రేట్ అయిపోయిందని చెప్పొచ్చా అండి? ఇప్పుడు నార్మల్ పల్లెటూర్లలో వరకు అయితే మాత్రం ఇంకా ఇంటిగ్రేట్ అవ్వలేదనే చెప్పాలండి. మన అర్బన్ లైఫ్ అంటే మామూలు సిటీస్లో అయితే మాత్రం చాలా మటుకు చేంజెస్ అయితే వచ్చాయి ఇప్పటికి. అంటే ముందు పూర్వకాలంలో మాదిరిగా ఒక 15 days పాటు బయట ఎవరిని టచ్ చేయనీయకుండా బయట సపరేట్గా కూర్చోబెట్టడం కానీ, ఫుడ్ అవన్నీ కూడా సపరేట్గా పెట్టడం అట్లా ఉన్నింది. కానీ ఇప్పుడు చాలా మటుకు అయితే చేంజెస్ అయితే వచ్చాయి, గమనిస్తున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఈ మధ్య ఎర్లీ మెన్స్ట్రుయేషన్ ఎందుకు చూస్తున్నాం మనం? ఈ కాలంలో అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, చాలా మటుకు అయితే ఫుడ్ హ్యాబిట్స్ మీకు తెలుసు, పిల్లలందరూ కూడా జంక్ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారు. దాంట్లో హార్మోన్స్, ఈస్ట్రోజన్స్ కానీ అవన్నీ ఎక్కువ ఉండడం వలన ఎర్లీ మెనార్కీ అనేది చూస్తున్నాము. సో ఆ జంక్ ఫుడ్ తినడం వల్ల అంటే కూల్ డ్రింక్స్ కానీ, పిజ్జాస్ కానీ, బర్గర్స్ కానీ వాటన్నిటిలో కూడా హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి చేసే పదార్థాలు ఉండడం వల్ల ఒబేసిటీ అనేది వస్తుంది. ఒబేసిటీ రావడం వల్ల పాలిసిస్టిక్ ఓవరీ కానీ అట్లా ఆ కండిషన్స్ రావడం వలన ఎర్లీ మెనార్కీ అంటే 7 yearsకి 8 yearsకి అంతా కూడా మనము మెనార్కీ చూస్తున్నాము. 7-8 years కూడా చూస్తున్నావా? 7-8 years వాళ్ళు కూడా చాలా మంది వస్తారండి మెనార్కీ. 7-8 years వాళ్ళంతా కూడా చాలా మంది ఎర్లీ మెనార్కీ అనేది అంటే ఫస్ట్ పీరియడ్ వచ్చేదాన్ని మనం మెనార్కీ అంటాము. సో ఫస్ట్ టైం పీరియడ్సే 7 to 8 yearsలో చూస్తున్నాం అనమాట. సో చాలా మటుకు ఫుడ్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. అవాయిడ్ చాక్లెట్స్ కానీ, జంక్ ఫుడ్ అవాయిడ్, కూల్ డ్రింక్స్ కానీ, కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే అవుట్డోర్ యాక్టివిటీస్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తే బెటర్ అనమాట. అంటే ఇండోర్ ఎంతసేపు ఫోన్ ఇచ్చి ఫోన్ ముందు కూర్చొని చేసేది కాకుండా అవుట్డోర్ ఏదైనా చిన్న యాక్టివిటీస్, నార్మల్ ప్లేకి ఒక 1 hour పాటు ఈవినింగ్ టైం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ప్లే ఏరియాకి పంపించి యాక్టివ్గా ఉంచితే మంచిది. సింపుల్ ఎక్సర్సైజ్, స్విమ్మింగ్ అనేది బెస్ట్ అండి కిడ్స్కి. స్విమ్మింగ్ కానీ, స్కిప్పింగ్ కూడా చాలా మటుకు హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్కి. సో ఇట్లా చిన్న మార్పులు చేసుకుంటూ మనం కంట్రోల్ చేయొచ్చు. మామూలుగా మెన్స్ట్రువల్ సైకిల్ జరుగుతున్నప్పుడు వేడి చేసే పదార్థాలు నువ్వులు ఇట్లాంటివి పెట్టాలని చెప్పి అనాదిగా వస్తున్న ఆచారం అండి. దీనికి సైంటిఫిక్ బేసిస్ ఉందా? ఎర్లీ ఏజెస్లో పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అనేది అవుతుంది అనమాట. అంటే వాళ్ళకి కూడా తెలీదు. మదర్కి ఎప్పుడు చెప్పాలి, ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి అనీమిక్ స్టేటస్ అంటే ఎక్కువ బ్లడ్ లాస్ అయిపోయే దానికి వెళ్తారు. సో దానికోసమని వాళ్ళు ముందుగానే ఇట్లా మంచి ఫుడ్ తీసుకోండి అన్నట్లు చెప్పారు. కానీ అది ఇట్స్ నాట్ కోరిలేటెడ్ అట్ ఆల్. మామూలుగా అంటే ఏమన్నా ఆ టైంలో తినవలసిన ఆహార పదార్థాలు ఏమన్నా ఉంటాయా? ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే మంచిదండి. అంటే జాగరి కానీ, లయన్ డేట్స్ కానీ, పాలాకు అట్లా రాగి, కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటే హెల్దీగా ఉంటారు. రైట్. అడల్ట్స్లో చాలా మందికి వచ్చే క్వశ్చన్ అండి, మెన్స్ట్రుయేషన్ అప్పుడు సెక్షువల్ ఇంటర్కోర్స్ అది అస్సలు చేయకూడదు, జరగకూడదు అని చెప్పి అంటారు. బహుశా ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అండ్ డిజైరబుల్, బట్ సైంటిఫిక్గా మనకి ఏ విధమైన స్టడీస్ ఉన్నాయండి దీని గురించి? యూజువల్గా అంటే మనకి పీరియడ్స్ అనేది అంటే 28 days సైకిల్ అట్లా ఉండి ఒక 4-5 days అనేది పీరియడ్స్ వస్తుంది. ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు బెటర్ టు అవాయిడ్ ఇంటర్కోర్స్. 4th day or 5th day కొంచెం బ్లీడింగ్ తగ్గినప్పుడు కానీ, కొంతమందికి 3 days అవుతుంది, ఇంకా అప్పుడు యూ కెన్ హ్యావ్ ఇంటర్కోర్స్. కానీ ఫస్ట్ డే ఎక్కువ బ్లీడింగ్ ఉన్నప్పుడు బెటర్ టు అవాయిడ్. ఎందుకు అంటే నెక్స్ట్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏమంటాము అంటే
ప్రైవేట్ పార్ట్స్లో స్టాఫెలోకోకల్ ఇన్ఫెక్షన్స్ కానీ రావచ్చు, లేదా వెరీ రేర్గా ఎండోమెట్రియోసిస్ అనేది మనం చూస్తున్నాము. సో అది కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే పీరియడ్స్ టైంలో ఇంటర్కోర్స్ లేకుండా ఉంటే మంచిది. మామూలుగా బిడ్డల్ని కన్నా ఎన్ని రోజులకి నార్మల్ సైకిల్ స్టార్ట్ అవుతుందండి? అనేది నార్మల్ డెలివరీ అవ్వచ్చు, సిజేరియన్ సెక్షన్ అవ్వచ్చు అండి. ఏదన్నా కూడా పీరియడ్స్ అనేది ఫస్ట్ ఇనీషియల్ 6-7 మంత్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఆ ఇర్రెగ్యులారిటీ అనేది డెలివరీ అయ్యి హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల కాదు, కానీ మనకి పీరియడ్స్ మనం ఫీడింగ్ అనేది బేబీకి ఇస్తూ ఉంటాము. సో హార్మోన్స్ అనేది ప్రొలాక్టిన్ హార్మోన్ కానీ అవన్నీ ఎక్కువ ఉండడం వల్ల పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులారిటీ అనేది ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో కొంతమందికి ఒకవేళ మనం ఫీడింగ్ కానీ ఇవ్వలేదు అనుకోండి, తొందరగా వాళ్ళు పీరియడ్స్ రెజ్యూమ్ చేసేస్తారు. అంటే 3 months 4 months కంతా కూడా వెంటనే పీరియడ్స్ వచ్చేస్తాయి. కొంతమందికి మనం కంటిన్యూస్గా ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు 6 months 7 months, కొంతమంది పేషెంట్స్ మేము ఆల్మోస్ట్ 1 year వరకు కూడా చూసాము. కానీ ఆ టైంలో కూడా అంటే పీరియడ్ రాకుండా కూడా ఇంటర్కోర్స్ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. సో మనం ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా కాంట్రాసెప్షన్ ఉండేది, అంటే పిల్లలు పుట్టకుండా ఉండేది అయితే ఫస్ట్ 3 months వరకు, మాక్సిమం 6 weeks. సో ఆఫ్టర్ 6 weeks తర్వాత ఖచ్చితంగా ఏదైనా కాంట్రాసెప్షన్ అనేది యూజ్ చేయాలి. నాకు పీరియడ్స్ రాలేదు మేడం, నాకు ప్రెగ్నెన్సీ రాదు మేడం, అలా లేదండి. చాలామంది పీరియడ్స్ వచ్చిన వెంటనే లేదా పీరియడ్స్ ఆ టైంలోనే కూడా కన్సీవ్ అయిపోతారు. రైట్. బేసికలీ అప్పుడు సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి మనం ప్రిడిక్ట్ చేయడం కష్టం ఓవ్యులేటింగ్ సైకిల్ ఎప్పుడో జరుగుతోంది ఏంటని. ఇంకొక చాలా కీలక ప్రశ్న, శానిటరీ నాప్కిన్స్ హైజీన్ ఎంత ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవాలి? అలాగే అంటే కామన్గా మనం చూస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఇష్యూస్ కొన్ని వస్తున్నాయి. అంటే ఆడపిల్లలు స్కూల్లో ఉండడం వల్ల ఎక్కువసేపు చేంజ్ చేసుకుని క్లీన్గా ఉండే అవకాశాలు లేకపోవడం వల్ల. సో వాట్ డు యూ సే మ్యామ్? మీకు అందరికీ తెలుసు ఈ విస్పర్స్ కానీ వాటన్నిటి కూడా బెటర్ టు అవాయిడ్ ప్లాస్టిక్ అండి. అంటే దాంట్లో మనకి ప్లాస్టిక్ మెటీరియల్ రావడం వలన అది అవాయిడ్ చేసి ఇప్పుడు కొత్తగా మెన్స్ట్రువల్ కప్స్ వచ్చాయి. అంటే అది స్మాల్, మీడియం, లార్జ్ అంటే డిపెండింగ్ ఆన్ ద సైజ్ అనమాట. సో వీ కెన్ స్టార్ట్ విత్ స్మాల్ కప్స్, మెన్స్ట్రువల్ కప్స్తో యూస్ చేస్తే బెటర్. అంటే ప్లాస్టిక్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్స్ కానీ అవన్నీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. నిజంగానా? అంటే సైంటిఫికలీ మనకు అంత స్టడీ ఉందా అండి దట్ ఈ ప్లాస్టిక్ బేస్డ్ శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ కారకాలు ఉన్నాయని చెప్పి? క్యాన్సర్ రిస్క్ అనేది ఉంది అన్నట్లు స్టడీస్ వస్తున్నాయి ఇప్పుడు, కానీ ఇంకా కన్ఫర్మేటరీ అయితే అవ్వలేదు. కానీ అంటే మనకు ఒక రిస్క్ ఉన్నప్పుడు వై టు యూజ్ అమ్మా, మెన్స్ట్రువల్ కప్స్ ఎలాగో నెక్స్ట్ వచ్చాయి కాబట్టి. కొంతమంది దే ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్ మెన్స్ట్రువల్ కప్స్. అంటే ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా డిస్కంఫర్ట్ ఉంటుంది. ఈవెన్ మనం ప్యాడ్ పెట్టుకుంటే కూడా, ప్యాడ్ యూజ్ చేస్తే కూడా ఫస్ట్ డిస్కంఫర్ట్ ఉంది, బట్ దట్ వీ విల్ గెట్ యూస్డ్ కదా. అలానే సో మెన్స్ట్రువల్ కప్స్ కూడా యూస్ చేయడం మంచిది. లేదు మేడం వీఆర్ నాట్ కంఫర్టబుల్ అంటే మోస్ట్లీ ఎవ్రీ 4 hours ప్యాడ్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. సో పెట్టుకున్నప్పుడు కూడా ప్యాడ్ బిఫోర్ అండ్ ఆల్సో ఆఫ్టర్ ప్యాడ్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ వాష్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. లేదా 4 hours కంప్లీట్గా ప్యాడ్ కానీ పెట్టయిందంటే ఇంకా ఫ్రీక్వెంట్గా మనము ప్యాడ్స్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. మెన్స్ట్రువల్ కప్ అన్నారు, ఇది యంగ్ అడాలసెంట్ గర్ల్స్ కూడా మీరు రికమెండ్ చేస్తారా? చేయొచ్చు. ఏ విధమైన ఇబ్బంది ఉండదంటారు? ఇబ్బంది అంటే దానికి ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి, చాలా అంటే పెట్టుకొని చేసుకుంటే మంచిది. చాలా మటుకు అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే లైక్ ఇట్ ఈస్ రీయూజబుల్ అనమాట. సో అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఎంత వస్తుంది అన్నది కూడా మనకు ఒక అసెస్మెంట్ ఉంటుంది. అంటే చిన్న పిల్లలకి వాళ్ళకి తెలియదు కదా ఎంత బ్లీడింగ్ అవుతుంది, ఎక్సెస్గా అవుతుందా లేదా, అప్పుడు సో దట్ మదర్ కెన్ అసెస్ అనమాట అట్లా. సో బేసికలీ మీరు అనేది ఏంటంటే ఒక వయసు వచ్చే వరకు తల్లుల ప్రమేయం ఉండాలి, అంటే వాళ్ళ హెల్త్ ఎలా ఉందో చూసుకోవడానికి. మెన్స్ట్రువల్ హెల్త్ తప్పకుండా తల్లులకి తెలియాలి ఎన్నిసార్లు, ఎంత ఫ్రీక్వెంట్గా. 7-8 years నుంచినే కూడా మనము ఇట్లా పీరియడ్స్ వస్తాయమ్మా, పీరియడ్స్ వచ్చినప్పుడు మీరు భయపడకూడదు, ఇది మీరు జీవితాంతం మనకి పీరియడ్స్ అనేది వస్తుంది. సో ఈవెన్ నేను కూడా ఆ స్టేజ్ అన్ని దాటుకొని వచ్చాను అన్నట్లు మదర్ ఖచ్చితంగా బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ ఇద్దరికి చెప్పాలండి. ఈవెన్ బాయ్స్ కూడా దే షుడ్ బి ఎడ్యుకేటెడ్ అబౌట్ దట్ రిగార్డింగ్ దట్ పీరియడ్స్ థింగ్ అండ్ ఆల్. ఇంకొకటి వన్ మోర్ వెరీ వెరీ సెన్సిటివ్ అండ్ అన్కంఫర్టబుల్ టాపిక్ బట్ హ్యాస్ టు బి డిస్కస్డ్, ఎందుకంటే చాలామందికి తెలియాలి. దాదాపుగా హౌ డు యూ కీప్ యువర్ ఇంటిమేట్ ఏరియా క్లీన్? యూజువల్గా అండి ప్రైవేట్ పార్ట్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా హెయిర్ని మనము క్లిప్ చేసుకోవాలి. అంటే షేవ్ అనేది రేజర్ అనేది యూజ్ చేయాలి. చాలా మంది చేసే విషయం అది. అంటే చాలా మంది అది చేసుకొని అంటే కొంచెం స్కార్ కానీ అట్లా ఏమైనా పడింది అంటే దెబ్బ తగిలింది అంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా దగ్గరికి హెయిర్ క్లిప్పింగ్ అనేది చేసుకోవాలి. సో ఇంకొకటి వి వాష్ అనేసి, ఇంటి వాష్ అనేసి
వచ్చాయన్నమాట. సో అది మన పీహెచ్ని, ఆ వెజైనల్ పీహెచ్ అనేది మెయింటైన్ అవుతుంది. సో పీరియడ్స్ టైంలో అది బ్లడ్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆ టైంలో కాటన్ ప్యాంటీస్ యూస్ చేసి మోర్ ఫ్రీక్వెంట్గా ప్యాడ్స్ చేంజ్ చేయాలి. సో ఇంటి వాష్ కానీ వీ వాష్ కానీ అవన్నీ యూజ్ చేయాలి. సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఉండకుండా ఉండాలి. సో ఇట్లా సింపుల్ శుభ్రత ఇవన్నీ అంటే దాదాపు కామన్ సెన్స్తో తట్టేవే. అయినా కూడా ఏంటంటే కొంతమంది చాలా అంటే ధిక్కరించి నార్మ్స్ని ఆలోచిస్తారు, మరి కొంతమంది చాలా కన్జర్వేటివ్గా కూడా ఆలోచిస్తారు. కానీ సైన్స్ ఏం చెప్తోంది అని తెలుసుకోవడానికి మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగాం.